తమిళనాడు రాష్ట్రంలో ఒక ఎస్ఐ యొక్క తల అనేది తీసేశాడు. ఒక అర్ధరాత్రి అంటే 11 గంటల సమయం, 11 గంటల 15 నిమిషాలు అట్లా దాటిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోను ఏమంటే గుడిమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఒక ఫోన్ వచ్చింది. 100 డైల్ చేస్తే వీళ్ళకు అటాచ్ చేశారంట గుడిమంగళం పోలీస్ స్టేషన్కు. సో ఆ దగ్గరలో ఉండేటువంటి ఎస్ఐ అక్కడికి స్పాట్లో, అది ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ ఏఐడిఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్ గారిది అనమాట. మధుకుంటలం కాన్స్టిట్యుయెన్సీ అతనిది. అతని ఫామ్ హౌస్లో ఓ మేనేజరు, వీళ్ళు మూర్తి గారు అండ్ 2 కొడుకులు వీళ్ళంట ఉంటారనమాట. అయితే వీళ్ళు 11 గంటలకు తాగి పెద్ద గొడవ పడుతుంటే ఫోన్ వచ్చింది కదా అని ఎస్ఐ గారు వెళ్ళారు. ఎస్ఐ ఇంకో కానిస్టేబుల్. సో ఫస్ట్ ఎస్ఐ గారు ఆ మూర్తి అనేది బాగా తాగున్నారు, ముగ్గురు తాగున్నారు కాబట్టి అతన్ని అంబులెన్స్ పిలిపించి అతను హాస్పిటల్ పంపించాడు. సో అతను అంబులెన్స్ పిలిపించి పంపించాడని చెప్పి కోపంతో మణికందన్ అనేటువంటి ఒక కొడుకు, ఎవడి మూర్తి గారి కొడుకు, అతను విపరీతమైన కోపం తెచ్చుకొని ఒక కత్తి తీసుకొని అతని తలను, ఎస్ఐ తలను కోసేశాడు. చూడండి, ఎస్ఐ తలను కోసాడంటే ఎంత రేంజ్లో గొడవ నడిచిందో, తాగితే ఎంత దుర్మార్గమైనది. అతన్ని మిగతా తర్వాత వాళ్ళు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, ప్రస్తుతం తాగిన వాళ్ళను. అయితే ఈ సంగతి తెలిసినటువంటి తమిళనాడు ప్రజలందరూ షాక్ అయిపోయారు. ఆ తర్వాత స్టాలిన్ గారు 1 కోటి రూపాయలు అతని కుటుంబానికి ఇచ్చారు. అదనమాట. అయితే ఇప్పుడు సర్వీస్లో ఉన్నట్లే అతని తల తీసేశారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉద్యోగము, కంపాషనేట్ అపాయింట్మెంట్ అంటారు, మరియు ఇంకా అతని సర్వీస్ బెనిఫిట్స్ ఏమున్నా ఇవన్నీ కూడా పే చేస్తారనమాట. అయితే అది ఫామ్ హౌస్ ఎమ్మెల్యే గారి హస్తం ఉందని చెప్పి అందరూ అంటే నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు అని చెప్పి అతను స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అతను ఎమ్మెల్యే గారి ఇంట్లో టౌన్లో ఎక్కడో ఉంటారు. ఆ ఫామ్ హౌస్లో ఏదో జరుగుతుంటే జరుగుండొచ్చు. బట్ ఇది స్టోరీనే వేరుంది కదా. ఎస్ఐ గారి తల తీయడం అనేది ఆ స్టోరీ వేరు. యాక్చువల్గా అది తాగి గొడవ పడేది అక్కడ ఎంప్లాయీస్ అనుకుంటున్నాయి వీళ్ళందరూ, ఆ ఫామ్ హౌస్లో పనిచేసేటువంటి వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారి హస్తం ఏమి ఉండకపోవచ్చు. ఇకపోతే ఎవరైతే దొరకనటువంటి వాళ్ళు ఇంకా అరెస్ట్ ఉన్నట్టు వాళ్ళకి మాత్రం అందరినీ అరెస్ట్ చేసేసిన తర్వాత కోర్టుకు పెడతారు. కోర్టు పెడితే అది అతను యావజ్జీవ పడుతుంది, యావజ్జీవ శిక్ష. అది కోర్టు ముందు నేరం రుజువు అయిపోతే, ఎందుకంటే 11 గంటల అంటే అక్కడ కరెంట్ ఉందో లేదో, వెళ్తురు ఉందో లేదో, మళ్ళీ కొత్త మాటలు వస్తాయన్నమాట కేసు ట్రయల్స్ నడిచేటప్పుడు. సరే, అది కోర్టు దాన్ని బట్టి ఉంటుంది. పోలీసు వారు ప్రాసిక్యూషన్ నిరూపించాల్సినటువంటి అవసరం ఉందంట. నిరూపించిన తర్వాత ఆ విధంగా ఉంటుందంట. అయితే ఇంకా చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు అయితే షాక్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద లాసు. ఇట్లా గవర్నమెంట్ కూడా ఒక ట్రైన్డ్ ఎస్ఐ పోయినంటే చాలా ఖర్చు పెడితేనే ట్రైనింగ్ అవుతారంట. స్టేట్ గవర్నమెంట్ కూడా లాస్ అయిందని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు.